గాలి పోకుండా మొత్తం ప్యాక్ అయిపోయేసరికి ఎట్లా అయిందమ్మా? ఎట్లయింది సార్, నేను బయట ఊడ్చి ఇంట్లోకి వచ్చిన సార్. బయట సౌండ్ వినబడుతుంటే ఇంట్లోకి వచ్చే వరకు కరెంటు వర్తింగ్తో ప్రాబ్లం వచ్చి ఇట్లా వైర్ లైన్ కాలుకుంటూ పోయింది సార్. కాలుకుంటూ పోయే వరకు వేరే అబ్బాయి వచ్చి లొల్లి పెడితే ముత్తుకున్న వరకు మేము కట్ చేసాం సార్. మేము కట్ చేసి ఇక నీళ్ళు వాటర్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు సార్. మేము కట్ చేసిన తర్వాత వాటర్ వంటలు కొంచెం ఆర్పేసారు వాళ్ళే. ఇంట్లో వాళ్ళకి ఏం ప్రమాదం అయితే జరగలే కదా? నాకు చేతులు ఒకటే కాలేదు. సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా ఇంటికి చేయాలని చెప్పేసి అందరికీ నమస్కారం. నాకు ఇంట్లో నష్టపరిహారం జరిగింది. మహిళా గ్రూప్లో పైసలు 20-25 వేలు దాకా ఉండే, అది అన్ని కాలిపోయినాయి సార్. ఇక ఏం సాయం చేస్తారో చేయరు. దీనైనా కట్ చేస్తాను. గూడూరు గ్రామంలో దంతూరి ఆంజనేయులు వారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్
6:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో ఉన్న వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, బట్టలు, బియ్యము, బట్టలు అన్నీ కాలిపోయి పరుపులతో యుక్తంగా సోఫా సెట్లతో యుక్తంగా ఖరాబ్ అయింది. వారు చాలా దీనావస్థలో గరీబ్ పరిస్థితిలో ఉన్నారు. మరి వారికి ఎంఆర్ఓ గారికి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కానీ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వారి వంతు గవర్నమెంట్ ప్రభుత్వ సహాయం చేయడానికి ముందుకొచ్చి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం కూడా వారి సహకారం చేయాలని మేము ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. మిగతా వారికి ఇంట్లో చేయి తెలిసినట్టయితే వారి దీనావస్థ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కుటుంబం వారు మళ్ళీ పాత స్థితికి పోవాలంటే ఇంట్లో అంత తప్పనిసరిగా డ్యామేజ్ బాగా అయింది. ఇంట్లో పరిస్థితి చూస్తే రేకులు అవన్నీ బాగా డ్యామేజ్ అయింది. దాదాపు 50,000 రూపాయల ఆస్తి నష్టంలా కనబడతా ఉంది. అలా ఇంత కూడా వారికి సాయం చేసినట్టయితే వారు కుటుంబం మళ్ళీ యథావిధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కావున అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.